హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఫైనల్గా నేను అమరావతి మీద ఒక వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను. అమరావతి అనేది నాకు ఫస్ట్ నుంచి కూడా అమరావతి అని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కూడా నాకు అదొక ఎమోషన్ లాగా తయారైంది అనమాట. ఎందుకంటే నేను కరెక్ట్గా ఆ టైంలో ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నేను పంజాబ్లోని చండీగఢ్కి వెళ్ళాను అనమాట. చండీగఢ్ ఇట్స్ ఎ వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ అనమాట. నువ్వు ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ తీసుకున్నా కానీ, ఆ ఆర్కిటెక్చర్ తీసుకున్నా కానీ, అన్ని నువ్వు ఒక చోటకి వెళ్తే అన్ని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పని ఉందనుకో, ఆ పని ఎత్తా నువ్వు ఒక చోటకి వెళ్తే దానికి సంబంధించి అన్నీ ఒకే చోట ఉంటాయి. అలా చాలా ప్లాన్డ్గా ఉంటుంది అనమాట సిటీ. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇప్పుడు మనం కూడా ఇట్లాంటి సిటీ ఎందుకు కట్టుకోలేము, సరే అయిపోయింది, అది అయిపోయింది, స్టేట్ డివైడ్ అయిపోయింది, హైదరాబాద్ వాళ్ళు అయిపోయింది, మనకు లేదని ఫీల్ కాకూడదు. మనం దీన్ని నిజంగా ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనం కూడా ఒక మంచి రాజధాని పర్ఫెక్ట్గా, అంటే అవి పడితే ఎట్లా పడితే అట్లా ఇసిరేసినట్లు కాకుండా ఒక నీట్గా, ఒక ప్రాపర్గా ప్రతి ఇది కూడా ఒక బ్యాంక్కి వెళ్ళామనుకో, ఆ బ్యాంక్కి సంబంధించిన ఒకే చోట ఉండేటట్లు, ఇంకో దాని దగ్గరికి వెళ్ళామనుకో అవన్నీ దానికి సంబంధించి నేను ఒక చోట ఉండే, ఇట్లా వెల్ ప్లాన్డ్ సిటీ మనకు కూడా మొత్తానికి అయితే కట్టుకోగలుగుతామని అది ఫీల్ అయ్యాను అనమాట. దానికి తోడు ఇంకా ఇక్కడ జనాలు కూడా మేము 2-3 సార్లు మీటప్లకు వెళ్ళినప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు, సర్లే రాష్ట్రాల పేర్లు ఎందుకు కానీ, వీళ్ళకి రాజధాని లేదు, పాలు లేదని ఆఖరికి లేడీస్తో సహా ఒక రకమైన ఎటకారం చేసినప్పుడు నిజంగా ఒక ఆంధ్రవాడిగా చాలా ఫీల్ అయిపోయాను నేను కానీ మా వైఫ్ కానీ, మేమందరం అదే మనకెందుకు రాజధాని లేదని. ఎందుకంటే అప్పటికే జగన్ దాంతో బంతి ఆట ఆడటం స్టార్ట్ చేశాడు. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు చేసి పడేశాడు. అట్లని దాన్ని డెవలప్మెంట్ లేదు, పాడు లేదు అన్నది ఆడా చేయట్లేదు. నిజంగా అది ఒక రకమైన పలసన అయిపోయినామన్నమాట అందరి పక్క రాష్ట్రాల వాళ్ళ దృష్టిలో. వాళ్ళు మాట్లాడే మాటలు ఎప్పుడైనా స్టేట్ పాలిటిక్స్ వచ్చినప్పుడు కానీ, క్యాపిటల్స్ గురించి వచ్చినప్పుడు కానీ చాలా హేళనగా మాట్లాడినప్పుడు చాలా బాధేసేది. సో నేను కూడా అప్పుడు ఎందుకు చేస్తున్నాడు జగన్ ఇట్లా, ఏదో అయింది, దాన్ని ఈ డెవలప్ చేసుకోక అందరం కలిసి ఇక్కడ దీని మీద కూడా రాజకీయాలు ఎందుకు చూపిస్తున్నాడని బలి ఇది పడిపోయామండి. సరే అయిపోయింది, అది అయిపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? మనకు 2014-19 మధ్యలో చంద్రబాబు దానికి ఒక చట్టభద్రత అనే ఒక చట్టం చేయలేదు దానికి. చేయలేదు కాబట్టి నెక్స్ట్ వచ్చేవాళ్ళు దాన్ని ఏదైనా చేయగలరు. ఎందుకంటే దానికంటే ఒక గెజిట్ లేదు. గెజిట్ లేనప్పుడు దాన్ని అఫీషియల్గా రాజధాని అని ఎవరు అనలేరు. ఇప్పుడు రేపు జగన్ అనే కాదు, ఇంకొకళ్ళు వచ్చినా కానీ, ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా మార్చాలి అని అనుకుంటే ఆ హోదాలో ఉన్నవాళ్ళు. సో అట్లా అయిపోయింది. తర్వాత మళ్ళీ 24లో కూటమి ప్రభుత్వం గెలిచింది. అమ్మాయి ఫైనల్గా అమరావతిని రాజధాని చేసినారు అనుకున్నాను. ఫస్ట్ నేను కూడా దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. సర్లే వీళ్ళు అనౌన్స్ చేసినంత మాత్రాన పూర్తి చేస్తారంటవని ఇదిగా చూసాము. మొన్ననే సిఆర్డీఏ భవనం చేశారు, పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. రేపు ఎల్లుండో నిర్మలా సీతారామన్ తీసుకొచ్చి ఒక 25 నుంచి 30 బ్యాంకులు అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఒకే చోట కన్స్ట్రక్షన్కి అది ఓపెనింగ్ చేస్తామంటున్నారు. సో ఫైనల్గా దాంట్లో పనులు అయితే జరుగుతున్నాయి. మనం అందరం కూడా అది ఒక రకంగా సంతోషంగానే ఉండొచ్చు. ఏది క్యాప్లు కోరుకునే వాళ్ళు, మళ్ళీ మాకు 3 క్యాప్లు అనేవాళ్ళు కాదు. దయచేసి సింగిల్ క్యాప్లు, మంచి డెవలప్డ్ క్యాప్లు కావాలనుకునే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. బట్ స్టిల్ ఇంకా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఒకవేళ మనోళ్ళు కూడా తమిళనాడులోగా వాళ్ళకు ఒక ఛాన్స్, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే, మళ్ళీ ఛాన్స్ జగన్కి వస్తే మళ్ళీ అమరావతిని ఆయన ఇది చేస్తాడేమో అన్న భయం అనేది ఇంకా కూడా చాలామంది జనాల్లో ఉంది. సో అది జరగకుండా ఉండాలంటే గెజిట్ దానికి ఒక చట్టభద్రత అనేది రావాలి. ఫైనల్గా వీళ్ళు ఆ చట్టభద్రతని రేపు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో పెట్టాలని అనుకుంటున్నారు. బట్ స్టిల్ అది అంత ఈజీగా రావడం అంత ఈజీ ఏం కాదు. అది దానికి అప్రూవల్ వచ్చి అన్నీ అందరు దాన్ని ఆమోదించి ఇది చేయాలంటే. ఎందుకంటే మనం బనకచెర్ల మన ఆంధ్రప్రదేశ్ రీజియన్లోనే కట్టుకొని ఆ గోదావరిలో సముద్రంలో పోయే నీళ్ళు ఎత్తిపోసుకొని ఒక ఎత్తిపోతల పథకం కట్టి కర్నూలులోని బనకచెర్ల దాకా నీళ్ళు ఎత్తామంటేనే అవతల రాష్ట్రాల నాయకులు ఏడిచారు, వాళ్ళ రాజకీయంకి ఎక్కడ దెబ్బపడిద్దో అని. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇది గెజిట్ చేయాలంటే విభజన చట్టంలో కొన్ని సవరణలు చేయాలి. ఆ సవరణలకు ఒప్పుకున్నారనుకో వాళ్ళు గుంతల కాడ నక్కల్లాగా దోచుకొని ఉన్నారనమాట అవతల ప్రతిపక్షాలు. కానీ వాళ్ళు వీళ్ళు అందరికీ దోచిపెడుతున్నారు అంటారు. వాళ్ళు అంటున్నారని వీళ్ళు కూడా అమ్మో మనం ఇప్పుడు ఈ విషయంలో సైలెంట్గా ఉంటే ఎక్కడ ఆంధ్రోళ్ళకి ఇది చేస్తున్నాం, మన యొక్క అని మన జనాలు నమ్మి మన యొక్క పార్టీ ఓట్లు ఏడబోతాయి అని ఓట్ల కోసం వాళ్ళు కూడా అడ్డం పడతారు. సో ఇదంతా అంత ఈజీ అయిన మ్యాటర్ ఏం కాదు. నేనేమనుకుంటున్నా, దేవుడి దయ వల్ల అన్నీ సో ఏ ఇబ్బందులు లేకుండా సక్రమంగా జరిగి మనకు ఒక శాశ్వతమైన రాజధాని అమరావతికి అయ్యి దానికి ఒక గెజిట్ వచ్చి, ఇంకా తర్వాత జగన్ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ యొక్క ఇది కోసం దాన్ని టచ్ అయినంతగా తయారైతే ఖచ్చితంగా మొదటగా సంతోషించేది నేనే. నాలాంటి వాళ్ళు కూడా
మన వ్యూవర్స్లో చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. మన ఈ కంటెంట్ కానీ మీకు కానీ నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ.